హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లయితే మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అన్నవరం వెళ్ళారు. అక్కడ నుండి కత్తిపూడి బహిరంగ సభలకు వెళ్ళారు. అక్కడ మాట్లాడుతూ ఇంతకు ముందు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే మాటలు మాట్లాడారో ఆయన్ని ఇమిటేట్ చేస్తూ కొంచెం కామెడీ చేసిన విషయాలు ఉన్నాయి. సో అవి ఎవరైతే ప్రజలు చూసారో వాళ్ళందరూ కూడా ట్వీట్స్ చేయడము, సోషల్ మీడియాలో కొంచెం వైరల్ చేయడం జరిగింది. సో అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇంతకు ముందు జగన్ గారు చాలా మాటలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఏవి కూడా నిలబెట్టుకోలేకపోయారు. అలానే ఆయన ఏదన్నా ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు అరిచి చెప్తారు, అదొక స్ట్రాటజీ. సో ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు చేసి చూపిస్తే సరిపోతుంది కదా, అరిచి చెప్పడం దేనికి? అలానే మద్యపానం నిషేధిస్తా అన్నారు, అది జరగలేదు. కరెంటు విద్యుత్ మీద ధరలు తగ్గిస్తానన్నారు, అవి జరగలేదు అంటూ చెప్పారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఆయన కొత్తగా ఏమని ప్రచారం మొదలుపెట్టాడంటే, నేను చేసిన వాగ్దానాల్లో ఒక 93% ఫుల్ఫిల్ చేసేసాను, ఇంకా అంటే 7% మాత్రం చేస్తే అయిపోతుంది, ఇదే నా ఎజెండా అంటాడన్నమాట. కానీ నువ్వు చేసిన వాగ్దానాలు ఏమిటి నీకు గుర్తులేవు. నువ్వు వాగ్దానాలంటే మీకు అంటే నవరత్నాలు అనుకుంటున్నావా? అది కాదు కదా వాగ్దానం. నవరత్నాలు అదనుగా ఇస్తానని చెప్పావు, కానీ నువ్వు పోలవరం వాగ్దానం చేశావు. పోలవరాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేటీఎంలా ఉపయోగించుకుంటున్నారు, ఎప్పుడు డబ్బు కావలిస్తే అప్పుడు డబ్బు గుంజుకుంటున్నారని చెప్పావు. పోలవరం విడిచి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు 72% ఫినిష్ చేశాడు. ఆఫ్టర్ 4 years తర్వాత పోలవరం తాలూకు ప్రాజెక్ట్ ఎంత ఉందంటే అదే 72% ఉంది. ఇక్కడ నువ్వేం చేసినట్టు? 1 ఏకపోయినట్టయితే మీ ఇద్దరికీ గుద్దులాట్లో మధ్యలో అక్కడ అమరావతి ఆ నగరం కన్స్ట్రక్షన్స్ ఆపేయడం వలన కొన్ని వేల మంది, ఇంచుమించు లక్షలాది మంది తాలూకు అమరావతి కన్స్ట్రక్షన్ కూలీలు అందరూ రోడ్డును పడిపోయారు. నువ్వు ఇచ్చిన 5-10 వాళ్ళకి ఏం సరిపోతాయి? కన్స్ట్రక్షన్ అంటే ఆడవాళ్ళ కూలి ఆడవాళ్ళు తెచ్చుకుంటారు, మగవాళ్ళ కూలి మగవాళ్ళు తెచ్చుకుంటారు. 2-3 సంవత్సరాల పాటు వాళ్ళకి లోటు లేకుండా జరిగిపోతాయి. 2-3 ఏమో 5-6 సంవత్సరాలు లోటు లేకుండా జరిగిపోతుంది. ఎవరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పని చేసుకుంటే చాలు. దానికి ఏం చేసావు నువ్వు? ఇసుక ఆన్లైన్ అన్నావు, ఆన్లైన్ ఇసుక ఏమో దొరకకుండా చేసేసావు. ఇసుక సామాన్యుడికి సాధ్యం కాదు. ఎవరైనా రాజకీయ నాయకుల తాలూకు ఆ రికమెండేషన్ ఉంటే తప్ప ఎక్కడ ఇసుక 1100 రూపాయలు లేకపోతే ఏదో ఉన్నటువంటి ఇసుక 1500 రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు 20,000 రూపాయలకి వెళ్ళిపోయిందంటే ఎవరు కన్స్ట్రక్షన్ చేయిస్తారు? ఆ విషయంలో కూడా నువ్వు స్వార్థం చూపించావు, నీ మాట నిలబెట్టుకోలేదు. చిటికేస్తే ఇసుకొస్తుంది, చాలా తక్కువ ఖర్చుకే ఇసుకొస్తుంది. మేము ఆన్లైన్లోనే ఇసుకొస్తే వస్తుంది కనుక ఆన్లైన్లో మోసం చేయడానికి అవకాశం లేదు కనుక మేము నిజాయితీగా ఇసుకను పంచుతూ ఉన్నారు. ఎలాగా వడ్డించేవాడు మనవాడైతే ఎలాగైనా సౌలభ్యం ఉంటుందన్నమాట. వాళ్ళ ఇష్టం, దొంగతనం దర్జాగా చేసుకుంటున్నారు. రెండవది, 5 star హోటల్లో ఈ మందు వేసినట్టయితే అక్కడ డబ్బులు ఎక్కువ కనుక పేదవాడు తాగడు, ఆ విధంగా మనం తగ్గిస్తున్నాం. తర్వాత మోటార్స్ మీద ఎక్కువ ఖరీదు వేసినట్టయితే పేదవాడికి అందుబాటులో లేకుండా మందు మోటార్స్ ఉంటాయి కనుక మద్యపానాన్ని బాగా నిషేధిస్తున్నామని చెప్పారు. అప్పటికంటే 10 పెరిగిపోయి బెల్ట్ షాపులు. అప్పుడు 50 రూపాయలు ఇచ్చి ఒక మందు త్రిబుల్ X రమ్ములాడుతూ కొనుక్కోవాలంటే అప్పుడు చాలా ఈజీగా మాట, మరీ 50 రూపాయలు ఏంటంటే 100 రూపాయలకి ఏమన్నా వస్తుంది చూడండి అనేవారు. అటువంటి 50 రూపాయలు ఆ రోజుల్లో వచ్చిన మందు ఈరోజు 300 రూపాయలు.
కూలి చేస్తే వచ్చేది 500 రూపాయలు. 300 రూపాయలకి ఏదో 2 చుక్కలు తాగుతాడు. 2 చుక్కలు తాగిన తర్వాత ఏం చేస్తాడు, పడిపోతాడు అనమాట. కల్తీ మందు కదా, గుండెకాయ తినేస్తుంది. ఆ మందు వేసుకోకపోతే బాధ, మందు వేసుకుంటే బాధ. మందు వేసుకోకపోతే చేతులు కాళ్ళు వణుకుపోతాయి, మందు వేసుకుంటే గుండె మంట, ఆటోమేటిక్ కళ్ళు మైకంగా మేడం. అలా నెల రోజుల్లో 2 నెలలు మంచాన పడుతున్నాడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు, పోయేవారు పోతున్నారు, లేదా గుండె పాడైపోయి ఉన్నవాళ్ళు ఉంటున్నారు మంచాన పడి. ఇది నువ్వు చేసినటువంటి ఉపకారం. లేకపోతే గతకాల రోడ్డు మేము వచ్చాక సాఫీగా పూల బాటలాగా మేము చేస్తామని చెప్పావు కదా, ఎక్కడైనా ఒక తాపీడు సిమెంట్ వేసి దాన్ని ఏమైనా చేసావా? పరాయి రాష్ట్రం వాళ్ళందరూ కూడా నోటికొచ్చినట్టుగల్లా అవమానం చేస్తున్నారు. అంటే నీ రాష్ట్రంలో కనీసం రోడ్లు బాగాలేవు. ఏవి బాగున్నాయి? ఏది బాగాలేదు. నువ్వు అనుకున్నవి ఏది బాగాలేదు. ఎడ్యుకేషన్ మీదేమో శీతకన్ను వేసావు. ఎడ్యుకేషన్కి ముందు గవర్నమెంట్ భరించదు. ఎవరికైనా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి స్థలం ఉంటే, ఆ స్థలంలో వాళ్ళే బడి ప్రారంభించాలి. ఆ బడికి అయిన ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకోవాలి. నువ్వు చేసే నిర్వాహకం ఇది. అలాగ ప్రతి ఒక్కటి విద్య, వైద్యం, పిల్లల తాలూకు ఆరోగ్యం ఇవన్నీ పోయినాయి. మీ నాన్న బాగా పేటెంట్ ఏంటంటే, మీ నాన్న తాలూకు పరిపాలనలో ఆరోగ్యశ్రీ అంటే కుయ్యి వస్తుందని ఇవే చెప్పేవాడి. అది అటకెక్కిపోయింది. మరి నువ్వేం చేసావు? నీతో ఉన్నటువంటి 151 మంది ఏం చేశారు? నీతో ఉన్నటువంటి ఒక 25 మందో 26 మందో 30 లోపు ఉన్న మంత్రులందరూ ఏం చేశారు? ఏ మంత్రి అయినా పనికొచ్చే పని చేశాడా? అది కాక మళ్ళీ 2వ టర్మ్లో కొంతమందిని మంత్రులు పెట్టావు. ఎవరు? అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే అంబటి రాంబాబును, రోజా, ఇట్లాంటి వాళ్ళు పెట్టినట్టు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారమ్మా? వీళ్ళేం చేశారు? రాష్ట్రానికి ఏమైనా చేశారా? అంటే టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్గా రోజాని పెట్టారు. ఏం చేశారు? అలాగే అంబటి రాంబాబునేమో నీటిపారుదల శాఖ అని పెట్టిన తర్వాత ఏం చేశాడు? బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ చేశాడు. నీ తాలూకు పరిపాలనలో ఉన్నటువంటి విలువలు ఏమిటాయి అంటే, ఒక మంత్రి వర్యులు అప్పటికే రంగు వేసుకుంటాడు, అప్పటికే రంగు తీసేస్తాడు, అప్పటికే టీషర్ట్ వేసుకుంటాడు, అప్పటికే హాఫ్ నెక్కర్ వేసుకొని డ్యాన్స్ చేస్తాడు ఆడవాళ్ళతో. నీ పరిపాలనలో ఉన్నటువంటి ఆ జెంటిల్మెన్షిప్ మిస్ అయిపోవటం లేదు. నీ వెనుకున్న వాళ్ళని చూసి నిన్ను ఏమనుకుంటారు, ఎంత చులకనగా చూస్తారో నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? అందువల్ల ఈ మాటలే పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఈ మాటలనే పవన్ కళ్యాణ్ తన మీటింగ్లో పెట్టాడు. ఇందులో తప్పే ఉంది? సామాన్యుడు నేను అంటున్నాను, సామాన్యుడి తాలూ గొంతుతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. దాంట్లో తప్పే ఉందండి. నువ్వేమో అక్కడ ఆ పోలవరం తాలూకు మీరు పోలవరం కాంట్రాక్ట్ ఇవ్వడంలో మీకు అండర్స్టాండింగ్ ఉందని చెప్పావు. తర్వాత నువ్వు పెట్టుకున్నావు. తర్వాత మళ్ళీ ఎవరికి తెలుగుదేశానికి అండర్స్టాండింగ్ ఉందని మొత్తుకున్నావో మళ్ళీ నువ్వు వాళ్ళకే ఇస్తున్నావు కదా. ఏంటి అండర్స్టాండింగ్? అలాగే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పావు, పదవిలోకి వచ్చావు, పవర్ నీ చేతిలో ఉంది. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం చేశారు అని చూపించాలిగా. నువ్వు చూపించలేకపోయాగా. కోర్టు కూడా నీకేమో ముట్టికాయలు వేసిందిగా. మరి ఇన్సైడ్ ట్రేడింగ్ ఉందని నువ్వు ఎందుకు గొంతు చెంచుకోవడం? అంతకుముందు తెలుగుదేశం పార్టీ బాధుడు అని చెప్పేసి ఆయన తాలూకు పెంచినటువంటి ధరలను చూపిస్తే నువ్వు చేసింది ఏమిటి? వాళ్ళు 5% 6% అయితే నువ్వు 100% పెంచావు. దీన్ని బాధుడు అనాలా ఇంకేం అనాలో అది నువ్వే ఆలోచించుకో. తర్వాత అక్కడ ఎవరో తెలుగుదేశం పార్టీ ఈయన ముఖ్యమంత్రి అవ్వకముందు అడ్డగోలుగా వచ్చి కత్తితో పొడి చేశాడు అని కోడికత్తి డ్రామా ఆడావు. ఈరోజు కోర్టు తేల్చింది. కోర్టు ముందేమో ఆ శ్రీనివాస వాడు చెప్పాడన్నమాట, అయ్యా కోడికత్తి డ్రామా ఆడమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి.
నేను కోడికెత్తితో పొడిచే ముందు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూశాను, కోడికెత్తితో పొడిచిన తర్వాత కూడా ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను. ఈ డ్రామాకి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? ఇకపోతే మొత్తం ఎంటైర్ కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా వివేకానంద రెడ్డి తాలూకు స్వామికి మూలకారకులు ఎవరంటే పబ్లిక్గా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నారు. అసలు ఎవరో చెప్పడం ఎందుకు? అజ్ఞాత వ్యక్తిగా ఉన్నటువంటి షర్మిల చెప్పింది ఈ చావుకి ప్రాతసారి సూత్రసారి మా అన్నయ్య అని చెప్పేసి. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇన్ని లొసుగులు నీలో ఉంచుకొని ఆ పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థపరుడు రాజకీయాల్లో రేయనక పగలనక తిరిగినటువంటి ఆయన మాట మాట్లాడితే మీరు మొత్తుకుంటారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో యథార్థం ఉందా లేదా ఆలోచించండి. యథార్థం లేదంటే కాళ్ళను పుచ్చుకోండి. పవర్ మీ చేతిలో ఉందిగా. మీ చేతిలో ఇన్ని తప్పులు ఉండబట్టి మీరు తల బాదుకొని ఎక్కడో కూర్చుంటున్నారు. ఈ సమస్య వదిలేసి మిగతా నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. బూతులు కాదు, మనకు కావాల్సింది యథార్థాలు. నిజాన్ని నిగ్గు తేల్చారన్నమాట. అలా నిజాన్ని నిగ్గు తేల్చకపోయినట్టే కష్టం కదమ్మా, అది చాలా కష్టం. అదే చెప్తున్నాను అనమాట. అందులో పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఈవెన్ 1% కూడా రాంగ్ లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి ఏపీ పాలిటిక్స్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటాం.